నమః శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి శని వక్రగతి చేయడం వలన తిరుగులేని అదృష్టం అనేది ఈ రూపంలో పట్టబోతుంది. పట్టిందల్లా బంగారమయ్యే అవకాశాలు ఉన్నాయి. బుధుడి గ్రహం వలన వీరికి తెలివితేటలు మరింత పెరుగుతాయి. ఏ విధంగా ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అలాగే ఏదైనా డీల్ చేసేటప్పుడు సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. కాబట్టి వీరికి అదృష్టం ఏ విధంగా వస్తుందో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్ళి, వివాహం కాని వారికి వివాహాలు కుదరడం అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరి స్నేహం ఏ విధంగా ఉంటుంది, కొత్త పరిచయాలు వీరికి ఎలాంటి విషయాలలో అనుకూలత ఉంటుందో అనేది పూర్తి గోచార ఫలితాలు ఇప్పుడు మనము పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ, పెళ్లి, సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, దోషాలు, వాస్తు దోషం, గ్రహదోష నివారణ చేయబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. కాబట్టి గురువు గారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కుతాయి. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9618966312. ఈ రాశి వారికి అనుకోకుండా ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, కానీ అవసరానికి చేతికి డబ్బు మాత్రం ఖచ్చితంగా అందుతుంది. ఏ రూపంలోనైనా, ఏ ద్వారా అయినా సరే ఖచ్చితంగా మీ అవసరానికి డబ్బులు మాత్రం అందుతాయి. అలాగే కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టాలనుకునేవారు ఈ రోజున మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో అడుగు పెట్టినట్లయితే అభివృద్ధి చెందించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కుంభరాశి వ్యక్తులకు ఉద్యోగం కన్నా వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ కొంతమంది కుంభరాశి వ్యక్తులకు ఉద్యోగమే చాలా అనుకూలంగా ఉంటుంది. అది ఏ విధంగా తెలుసుకోవాలంటే, మీరు ధైర్యంగా ముందడుగు వేసి ఎవరిని ఎలా నమ్మాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచించి వ్యాపారంలో అడుగుపెట్టినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది కనిపిస్తుంది. అలాగే ఎలాంటి టెన్షన్ ఉండకుండా హాయిగా సంతోషంగా ఉండాలనుకునేవారు ఉద్యోగం చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎలాంటి వ్యాపారం, ఉద్యోగం సెట్ అవుతుందో అది మాత్రమే చేయండి. అతిగా మించి ముందుకు వెళ్ళడం వలన మరింత ఇబ్బందులు కలగవచ్చు. అలాగే ఏ విషయంలోనైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి, అనుభవం ఉన్నట్లయితేనే ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. లేదా కొత్త వ్యాపారమైన, కొత్త పనులైన ప్రారంభం చేసేటప్పుడు మీకు అనుభవం ఉంటేనే ముందడుగు వేయండి. లేదంటే మరింత ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే కొంతమంది కుంభరాశి వ్యక్తులు అవసరానికి అప్పు చేస్తారు, కానీ అప్పు అది చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మాత్రమే చేస్తారు. ఎందుకంటే కుంభరాశి వ్యక్తులకు అప్పులు అంటే అస్సలు నచ్చదు, కానీ అత్యవసర పరిస్థితుల్లో తప్పదు. కాబట్టి వీరు విద్యార్థుల కోసమైనా లేదా ఆరోగ్యం కోసమైనా అప్పు మాత్రం ఖచ్చితంగా చేస్తారు, కానీ అది త్వరలోనే తీర్చేస్తారు. అలాగే కొంతమంది కుంభరాశి వ్యక్తులు అప్పు తీర్చడానికి చాలా సిద్ధంగా ఉంటారు. వారు అప్పు తీరిపోతే ప్రశాంతంగా ఉంటామని ఈ మధ్యలో ముఖ్యంగా ఆగస్టు నెలలో అప్పు తీర్చడానికి సిద్ధంగా ఉంటారు. అప్పుల బాధ నుండి బయటపడే అవకాశాలు, మార్గాలు చాలా ఉన్నాయి. అలాగే ఇంతవరకు మీ చేతిలో పని చాలా తక్కువగా ఉన్నట్లయితే ఇప్పుడు మీకు అనుకోకుండా మీకు పని భారం పెరుగుతుంది. మీరు ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే మీకు మీ చేతి నిండా పని ఉండడం వలన మీ చేతిలో డబ్బు ఖచ్చితంగా ఉంటుంది. మీ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. మీరు అనుకున్న దానికన్నా కాస్త లాభాలు కూడా కలగవచ్చు. అలాగే మంచి పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యంగా కొత్త పరిచయాలలో మీకు అనుకూలమైన, మీ మనసుకు నచ్చిన వారు, అలాగే మీ వ్యక్తిత్వానికి తగినట్లుగా మీకు పరిచయం అవ్వడం వలన మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. అలాగే మీకు అన్ని విషయాలలో అపనిందలు రావచ్చు. కాబట్టి
చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరి మధ్యలోకి వెళ్ళకండి. ముఖ్యంగా మీరు నిజాయితీగా వెళ్ళినా కూడా మీపై నిందలు రావడం మాత్రం ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో కాస్త మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు సహాయం చేయబోతారు, కానీ ఆ సహాయమే మీపై నింద రావడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఎవరిపైన జాలి అనేది అస్సలు చూపించకండి. ఆ జాలితనమే మీపై నింద రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ 2 రోజుల ఫలితాల ప్రకారం కుజుడు మరియు చంద్రుని కలయిక వలన ఏర్పడిన మహాలక్ష్మి రాజయోగం ప్రభావంతో వృత్తి మరియు ఉద్యోగ రంగాలలో అద్భుతమైన పురోగతి, ఆర్థిక లాభాలు మరియు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈరోజు చురుకుదనం పెరుగుతుంది. పనులలో ఉత్సాహం పెరుగుతుంది. ఆఫీస్లో మీ పనితీరు తగిన గుర్తింపు, ప్రమోషన్లు లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు ఉన్నాయి. తోటి ఉద్యోగులు మరియు పై అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. నిలిచిపోయిన పాత బకాయిలు ధనం తిరిగి చేతికి అందుతుంది. రాబడి మెరుగ్గా ఉన్నప్పటికీ అనాలోచిత ఖర్చులను అరికట్టి పొదుపుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. కొత్త పెట్టుబడులకు తగిన సమయం కాదు, కాబట్టి ఆర్థిక విషయాలలో ఆచితూచి అడుగువేయడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. బంధాలు బలపడతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయినప్పటికీ వేళకు తగిన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది. హనుమంతుని ఆరాధన చేయడం మరియు శనిదేవుని స్మరించుకోవడం ద్వారా శుభ ఫలితాలు మరింత పెరుగుతాయి. అలాగే వ్యాపారమైన రంగాలలో కొత్త ప్రయోగాలు మరియు ఆవిష్కరణకు ఈ రోజున చాలా ప్రత్యేకమైనది. పనిలో మీ వినూత్న ఆలోచన విధానం, విశ్లేషణాత్మక నైపుణ్యాలు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తాయి. వ్యాపారాలకు, డిజిటల్ విస్తరణకు, సాఫ్ట్వేర్ వాళ్ళకి, కొత్త సాంకేతిక వినియోగదారులకు చేకూరవడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. కాబట్టి ఈ సమయం మీకు చాలా అనుకూలమైనది. మీ ఆర్థిక పరిస్థితి మధ్యస్థంగా మెరుగుపడుతుంది. గతంలో నిలిచిపోయినవి అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఊహించని లాభాలు వచ్చే బలమైన అవకాశం ఉంటుంది. ఇది ఒక ఆర్థిక ఇబ్బందులను తగ్గిస్తుంది. మీ వైవాహిక జీవితంలో పరస్పరం అవగాహన, నమ్మకం, భాగోద్వేగ సాన్నిహిత్యం మునుపెన్నడూ లేనంత బలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక కొత్త ప్రాజెక్టుపై పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది. ఒంటరిగా ఉన్నవారు సామాజిక కార్యక్రమాల ద్వారా లేదా పనిచేసే చోట తమకు నచ్చిన వారిని కలుసుకుంటారు. కొంతమంది ప్రేమలో పడతారు, మరికొంతమంది స్నేహంగా చాలా సంతోషంగా ఉంటారు. అలాగే కుంభరాశి వ్యక్తులకు ఏది చేసినా కలిసి రావడం లేదు అనుకునే వారికి ఈ చిన్న పరిహారం చేయడం వలన మీకు అంత శుభప్రదంగానే ఉంటుంది. శనివారం సాయంత్రం 6 గంటలలోపు రావి చెట్టు కింద ఆవ నూనె దీపం వెలిగించండి. ఓం శనిశ్చరాయ నమః అని 11 సార్లు జపించండి. నల్ల నువ్వులు, మినపప్పు లేదా నీలిరంగు దుస్తులను అవసరంలో ఉన్నవారికి దానం చేయడం వలన మీకు శని దోషాలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు.